నవీన్ యాదవ్ గారికి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. సుమారుగా రేపు సండే అయితే 5 వీక్స్ చర్చి క్లోజ్ అయ్యి షేక్పేట ఏదైతే చర్చి ఉందో మీ అందరికీ తెలుసు. నేను గత గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడిన వీడియో మీరు అందరు చూశారు. అయితే ఈరోజు నవీన్ యాదవ్ గారి దగ్గరికి మన వాళ్ళు వెళ్ళినప్పుడు వారు స్పందించడము, అలాగే వారి నాన్నగారైన శ్రీశైలం యాదవ్ గారు, అంకుల్ గారు ఆత్మీయులు, మా కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తులు. నేను బహుశా వారికి పరిచయం లేదు, కానీ మా తాతగారు సనత్ నగర్ దైదా దేవేందర్ గారు స్వామి థియేటర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మెదక్ నుంచి. దాని తర్వాత 2వ జనరేషను, నేను 3వ జనరేషను. మా కుటుంబం అంతా వారికి పరిచయము. నేను వారికి బహుశా పరిచయం లేదు, కానీ మా కుటుంబ ఆత్మీయులు కాబట్టి వారు స్పందించడం. అంకుల్ గారు ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎవరైతే వ్యక్తులు డిస్టర్బెన్స్ చేస్తారో వారితో ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ మాట్లాడడం జరిగింది. దాంతో నవీన్ యాదవ్ గారు వారు కూడా స్పందించడం జరిగింది. రేపు చర్చ జరిపించుకోవడానికి వారు మనకి అన్ని రకాలుగా సహకరించారు. ఈరోజు పోలీసు వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. పర్మిషన్ విషయంలో వారు కూడా మనకి అనుకూలంగా స్పందిస్తా అని చెప్పి అన్నారు. గుడ్ ఫ్రైడే రోజు, ఈస్టర్ రోజు ఏదైతే పండగ రోజు మళ్ళీ ఈ విధంగా సంఘముల ఆరాధన చేసుకోవడానికి మనకి చర్చి క్లోజ్ అవుడు బట్టి ఆ ఒక్క విషయంలో నేను మాట్లాడడం జరిగింది. కొన్ని వాస్తవాలు కూడా చెప్పాలి. నేను ఎందుకు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి, నేను కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకి, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకి ఫోన్లు చేసి వాళ్ళకి జరిగిన దాడి వీడియోలు వాళ్ళకి పంపించి నేను మాట్లాడిన విషయాలు వారికి చెప్పి, పవన్ ఖేహరే ఢిల్లీలో ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా నేను పంపడము, న్యూమరస్ ఆఫ్ కాల్స్ చేస్తే కూడా వారు లేపలేదు. నీలిమ కోటమ్మ గారికి కూడా నేను న్యూమరస్ ఆఫ్ కాల్ చేస్తాను, వారు కూడా లేపలేదు. వారికి కూడా పర్సనల్గా పంపించాను. సనత్నగర్ కాన్స్టిట్యున్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, వారి హస్బెండ్ పవన్ ఖేహరే గారు, నేషనల్ స్పోక్స్ పర్సన్ రాహుల్ గాంధీ గారికి బాగా దగ్గర. వారి పిఏకి కూడా ఫోన్ చేసి రాత్రి గుడ్ ఫ్రైడే నైట్ కూడా నేను ఈ విషయం చెప్పాను. నవీన్ అన్న గారికి కూడా ఈ విషయం తెలియాలి కాబట్టి ఎందుకంటే ఆయనకి నాకు పర్సనల్గా ఏమీ లేవు. నా కుటుంబ సభ్యులు, నాకు ఆత్మీయులు కాబట్టి, నాకు బ్రదర్ కాబట్టి వారు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే సంఘము క్లోజ్ అవుడుతో ఆ ఒక బాధలో మాట్లాడిన విషయాలే తప్ప పర్సనల్గా ఎక్కడ కూడా ఎవరిని అన్న విషయాలు లేవు. నైట్ నేను పిఏకి కూడా ఫోన్ చేసి చెప్పిన మాట ఒకటే, తమ్ముడు ఇది స్టేట్ వైడ్ ఇష్యూ అయ్యేటట్టు ఉంది. ఒకవేళ నేను మళ్ళీ వీడియో మాట్లాడి గట్టిగా అదన్నీ గ్రూప్స్లోకి వెళ్ళి లేకుంటే ప్రెస్లోకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే మాత్రము ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా నెగిటివ్గా వస్తుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. నవీన్ యాదవ్ గారికి నేను పర్సనల్గా వాట్సాప్ చేశాను. కావాలంటే నవీన్ యాదవ్ గారు కూడా చూడవచ్చు. లాస్ట్లో 44 నంబర్ 344 నంబర్ నాదే, నా పర్సనల్ నంబర్ అది. నేను పంపించాను వీడియోసు, వారి రిక్వెస్ట్ చేశాను. ఏసీపీ గారు కూడా పెట్టాను. వారు పర్మిషన్ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ పర్మిషన్ ఏ బేస్ మీద మీ దగ్గర ఏ మెమో ఉండి అడుగుతున్నారు అనే దాని విషయంలో నేను ఏసీపీ గారు కూడా క్లియర్గా వాట్సాప్ చేశాను. సిపి సజ్జనార్ గారికి కూడా నేను వాట్సాప్ చేశాను. నేను పిఏ గారికి క్లియర్గా చెప్పాను. మరి వారు నాకు రెస్పాండ్ కావట్లేదు. రేపు పొద్దున్న గుడ్ ఫ్రైడే చర్చ్ ఓపెన్ కావాలి, నైట్ 11 o'clock అవుతా ఉంది. కనీసం పక్క కాన్స్టిట్యున్సీ అయినా నీలిమ కోటమ్మ గారు వారి హస్బెండ్ గారికి కూడా నేను పెట్టాను. మళ్ళీ కనీసం వారైనా మాట్లాడి ఏమైనా చేయగలిగితే రేపు మనము గుడ్ ఫ్రైడే రోజు చర్చ జరిపించుకోవడానికి బాగుంటుంది తమ్ముడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను అన్నా, మీ నుంచి కాల్ రాకపోతే ఖచ్చితంగా నేను నైట్ గలాన్ని విప్పాల్సి వస్తుంది క్రైస్తవ పక్షాన. ఎందుకంటే తెలంగాణలో తొడలు కొట్టుకొని, బట్టలు చింపుకొని, ఛాతీలు చూపించుకొని చాలామంది నేను నాయకులు అని చెప్పి అనుకున్న వారు ఉన్నారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్లోకి వచ్చినప్పుడు మాత్రము ఎవడు కూడా వచ్చి నిలబడేది లేదు. వచ్చి నిలబడితే కూడా కొంతమంది డబ్బులు ఆశించి డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర రకరకాలుగా మాకు పెట్రోల్కి ఖర్చులు ఇవన్నీ తీసుకున్న వారు ఉన్నారు. కానీ ఒక WCC రఘుముద్రి పీటర్ నాయుడు మాత్రము ఎవరి దగ్గర ఇప్పటిదాకా డబ్బులు అడగలేదు, డబ్బులు తీసుకోలేదు. స్వయంగా క్రైస్తవ్యం కోసం పనిచేస్తున్న ఏకైక 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆర్గనైజేషన్, ఏకైక నాయకుడు రఘుముద్రి పీటర్ నాయుడు.
సో ఆబ్వియస్లీ ప్రజలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సేవకులకి ఈ విషయం తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ నా దగ్గరికి వారు అప్రోచ్ అవ్వడము, నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో నేను పిఏకి చెప్పాను. నీ నుంచి కాల్ రాకపోతే ఖచ్చితంగా రేపన్నాడు నేను మళ్ళీ గలమిప్పి మాట్లాడితే అది స్టేట్ వైడ్ ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా అది ఇబ్బంది అవుతుందని చెప్పాను. మళ్ళీ పిఏ నాకు ఫోన్ చేయలేదు. నీలిమ కూటమి గారు కూడా నాకు రెస్పాండ్ కాలేదు. పవన్ కేరే గారు కూడా నాకు రెస్పాండ్ కాలేదు. కార్యక్రమం తర్వాత మేము ప్లాన్ చేసింది, నేను ఖర్గే గారి యొక్క అపాయింట్మెంట్ కోసము వెయిట్ చేస్తా ఉన్నా. యాక్చువల్గా అక్కడ కూడా వెళ్ళి ఈ విషయంలో మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం తేవాలని చెప్పి ఆలోచనలో ఉండే. కానీ అద్భుతంగా నవీన్ యాదవ్ గారికి ధన్యవాదాలు, ఎమ్మెల్యే గారికి, మా బ్రదర్కి వారు స్పందించారు. క్రైస్తవుల పక్షాన వారు మరొకసారి నిలబడుతున్నారు. వారు పక్షవాతి కాదనేది మరొకసారి ఈరోజు మనకి నిరూపించబడింది. దాన్ని బట్టి మరొకసారి నవీన్ యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు రేపు చర్చ్ ఓపెన్ చేపిస్తున్నారు. వీలుంటే వారు కూడా ఒకసారి వచ్చి అద్భుతంగా అక్కడ ఆ చర్చిలో వారు దైవాశిష్యులు కూడా పాస్టర్ గారి ద్వారా తీసుకొని అక్కడ ఉన్నవారిని ధైర్యపరచాలని కూడా మరొకసారి నా ఒక రిక్వెస్ట్. ఈ విషయంలో అక్కడ అందరికీ సపోర్ట్గా ఉన్న పంజాగుట్ట నరేష్ అన్న గారికి, అలాగే బోరబండ ఆనంద్ గారికి బ్రదర్కి, అలాగే సనత్ నగర్ మా మామగారికి, సుధీర్ గారు అడ్వకేట్ మా మామగారికి, కృపాకర్ అంకుల్ గారికి, చాలామంది ఎవరైతే సహకరించారో ఈ విషయంలో వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.